నువ్వు అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అలా లేకపోతే మనం చేస్తున్న పని పూర్తిగా వేస్ట్. అని ఎందుకు మనం చూడం? అది సత్యం అని తెలిస్తే ఎందుకు పట్టుకోం? అది నేను అనేది. అంతేగాని సత్యం అనిపించట్లేదు. ఓకే. హలో మేడం. హలో చెప్పండి. ఇది సత్యం అనిపించిన అంటే కొంచెం మనం ఆ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అంటే పూర్తి స్థాయిలో ఎలా అనేది ఇంకా విశ్వాసం ఉంది. మరి నువ్వు విశ్వసించట్లేదన్న విషయం మనం తెలుసుకోవటం లేదు. మనకు కంప్లీట్ విశ్వాసం ఉండటం లేదు. విశ్వాసం ఉంటే మనం వెంటనే ఇప్పుడు నేను అదే చెప్తాను, సైంటిఫిక్ ఫ్యాక్ట్ మీద ఉన్న విశ్వాసం మనకి ఫ్యాక్ట్ మీద లేదు. అవి వెంటనే చూడండి, ఐడిన్ ఉందా లేదా, ఐడిన్ సాల్ట్ అందరూ అది అడుగుతారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఐడిన్ చాలా ప్రమాదకరమైనది. అంటే అలాగా సైన్స్ ఎన్ని అబద్ధాలు చెప్తున్నా, ఎన్ని రాంగ్ చెప్తున్నా, వీ ఫాలో సైన్స్ బికాజ్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ బిలీఫ్. మన మొత్తం లైఫ్ మార్చేసుకుంటాం. ఒక నీళ్ళు ఎక్కువ తాగితే మంచిది అంటారు, ఒక నీళ్ళు తక్కువ తాగితే మంచిది అంటారు, ఒకటేమో ఇలా ఉంటే మంచిది. మనం వాటిని ఎంత డబ్బులైనా పెట్టి ఆ రకంగా ప్రవర్తించుతున్నాం. బట్ వీ నెవర్ థింక్ వాట్ ఈస్ రియల్, రియల్లీ గుడ్ ఫర్ us. బికాస్ వీ బిలీవ్ ఇన్ లాట్స్ ఆఫ్ థింగ్స్. సైన్స్ మీద నమ్మకం మనకి వీటి మీద లేదు అని మనం ఒప్పుకోవడానికి కష్టంగా ఉంది. ఎందుకంటే మనం ఒప్పుకోవడం బాధగా లేదు. చెప్పింది మహాత్ముని నేను నమ్మకం లేదని, అందుకు మనం సగం నమ్మకం ఉంటే సగం నమ్మకం ఉంటుందండి, మంచి నమ్మకం వస్తుంది. కానీ వసంతులకు రాలేదా? జాయిన్ అవ్వలేదా? నెక్స్ట్ కొంచెం చదువుదాం ఇవాళ. అయితే దీని మీద ఎవరైనా చెప్తారా? అంటే మనం పురాణంలాగే చదువుతున్నామండి. పురాణంలో ఇంకా కొన్ని కథలు వాటిని ఎంజాయ్ చేస్తాం, నిద్రపోతూ కొంతమంది పురాణం చదువు వింటూ ఉంటారు కదా హరికథలు. ఒక అందరు చప్పటి కొడుతుంటే ఒకసారి నిద్రలే చప్పటి కొట్టి మళ్ళీ పడుకుంటారు. అలా ఉంది మన పరిస్థితి. అయితే కొంచెం చదివితే కొంచెం సేపు చదువుదాం. వాట్ ఈజ్ యువర్ ఓవర్ రైడ్ అంటే కొంచెం నేను అనేది చదువుకుని పోవడం కాదు, నేను ట్రాన్స్లేట్ చేయడం. అలా అలా లేకపోతే మనకి ఏమీ లాభం లేదు. నేను అనేది ఎన్ని చదివాం మనం, ఇన్ని చదివినా సరే దేర్ ఇస్ నథింగ్ ఇన్ సైట్. కొంత ఉంటుంది లక్ష్మి, ఏం లేకుండా పోతుంది. నేను అలాంటివి ఏం చెప్పొద్దు, నాకేమి భరోసా లేదు అక్కర్లేదు. మామూలుగా నేను అందరి కోసమే చెప్తున్నాను. మనం ఏమీ కూడా చదివి అలా పడేస్తే మీరే కాదు నేనే కాదు ఎవరైనా నో యూజ్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. ఐఎమ్ నాట్ టెలింగ్ విత్ యాంగ్రీ. వాట్ ఈస్ ద యూజ్? మనం అందరిలాగా కేర్లెస్ గా జీవిస్తున్నాం. వి లిజన్ అండ్ వి లివ్. దట్ మస్ట్ నాట్ బి అవర్ వే ఆఫ్ లైఫ్. ఒక ఆనెస్టీ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి, మన జీవితం పట్ల మనకి శ్రద్ధ ఉండాలి, అటెన్షన్ ఉండాలి. దెన్ వి విల్ బి హ్యాపీ. వస్తున్నది, మార్పు వస్తున్నది కొంచెం కొంచెం. చెప్పకు వస్తా, నువ్వు ఎప్పుడు డివియేటెడ్ టాపిక్స్ మాట్లాడతావు. వస్తున్నది ఏంటి? అలా ఏంటి? ఏదైనా అన్నట్టు వస్తుందా ఏంటి? అదేదో అంటే చదవక ముందుకి చదివిన తర్వాతకి ప్రవర్తనలో తేడా అనేది క్రూషియల్ పాయింట్ లో ఎక్కడ రావట్లేదు. వెరీ ఎసెన్షియల్ పాయింట్ ఏది? ఎసెన్షియల్ పాయింట్ మనలో మనం చూసుకోండి, ఎక్కడ రావట్లేదు. కాన్సెప్ట్ లో ఒకటి పెరిగిపోయి మైనస్ లో కాన్సెప్ట్ గా ఉంది, అంతకంటే ఏం మార్పు రావట్లేదు. యాక్టివిటీస్ లో లేదు. ఒక అతను అన్నట్టు ఇన్ని కాన్సెప్ట్ తర్వాత ఇదో కాన్సెప్ట్ గా మన బుర్రలో ఉంటుంది అంతే. అంటే మన అతను చెప్పింది చేయమని నేను అంటలే, ఆయన అనలేదు, నేను అంటలేదు, నేను చెప్పింది. బట్ వై డోంట్ వి సీ ప్రాపర్లీ? మనం అవగాహన ఎందుకు చేసుకోవట్లేదు?
ఎటువైపు రైతు మన జీవితాన్ని అది ఎందుకు పోనివ్వట్లేదు? ఆ పాత జ్ఞాపకాలు, పాత నమ్మకాలు, పాత సాంప్రదాయాల్లో వాళ్ళు చెప్పినవే పట్టుకుని వేలాడాలా? అది రైతు అయినా కాకపోయినా అదే వేలాడాలా? తద్దినంలో పిల్లిని తెచ్చి కట్టాడు, పిల్లి వాళ్ళ తండ్రి కట్టాడు, అవి పట్టుకు అలా వేలాడాలా? లేకపోతే ప్రమాదాలా? ఇలా ఉన్నాయి. నేను అనేది అది. అంతేగాని భరోసా నాకేం భరోసా అని కాదు. మన జీవితం బాగు చేసుకోవడం మన పని. మనం అలా చేసుకోకపోతే ఎవరు చేస్తారు? ఇన్ని చదివి మనం ఇలా ఉన్నామంటే చదివిన వాటి మీద అందరికీ విశ్వాసం పోదు. మనలో ఏ మార్పు లేకుండా జీవిస్తున్నాం. ఓకే. ఇప్పుడు ప్రీ కృష్ణ గారి టాపిక్ అన్నట్టు అందరికీ ఒకసారి చెప్తున్నాను. 6:30కి ఆ 9th ఈవినింగ్ ఆయన టాపిక్ అడిగారు, మీరు చెప్పండి. ప్రొఫెసర్ పి కృష్ణమూర్తి గారితో కలిసి జీవించారు ఆయన. అచ్చా. కృష్ణమూర్తి చిన్నప్పటి నుంచి ఎన్నో కాన్వర్జేషన్స్ ఉండేవి డైరెక్ట్ గా. చాలా మందికి ఉన్న అభిప్రాయాలు కృష్ణమూర్తి గారిని మాస్టర్స్ ఒప్పుకోరు, లేకపోతే గత జన్మ ఒప్పుకోరు, అలాంటివి డైరెక్ట్ గా ఆయన అడగడం, ఆయన డైరెక్ట్ గా మాట్లాడేవారు. ఆయనని రాజ్ఘాట్ సెంటర్ కి కృష్ణమూర్తి గారు రిక్వెస్ట్ చేశారు, నువ్వు హెడ్ గా ఉండమని. ఆయనకి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అంటే నేను చిన్నవాడపడు, నాకు ఇష్టం లేదు అని అంటే ఆయన ఎన్నో రకాలుగా కాన్వర్జేషన్ అయ్యాక యాజ్ ఎ ఫాదర్ ఐఎమ్ ఆస్కింగ్ యూ అంటే అప్పుడు ఆయన ఒప్పుకున్నారు. అంటే చాలాసేపు ఒప్పుకోలేదు నాకు వద్దు అని. సో నా ఆయన చాలా పెద్ద ఆయన అయిపోయారు, కానీ రాజ్ఘాట్ సెంటర్ కి బెనారస్ లో ఆయన హెడ్ అన్నమాట. అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ గివ్ లెక్చర్స్, బట్ దిస్ క్లారిటీ. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే క్లియర్ గా మాట్లాడతారు, తను ఏం చెప్తున్నారో క్లియర్ గా చెప్తారు. తర్వాత మ్యాటర్ ఎక్కువగా పెట్టడం కాదు, విషయం మాత్రం ఆయన టు ది పాయింట్. ఆయన టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ ద యూనిక్ కంట్రిబ్యూషన్ ఆఫ్ కృష్ణమూర్తి అంటే టు హ్యుమానిటీ అది టాపిక్. ఎప్పుడు అది? 9th ఈవినింగ్ 6:30 ఇన్ ద వాళ్ళది ఉంది కదా కృష్ణమూర్తి గారి విజయవాడ, అందులోంచి వస్తుంది ఆ లింక్ నుంచి. ఆ ఆయన లింక్ చాలా నుంచి ఇవాళ ఒప్పుకోవడం చాలా ఇవాళ 6:30. ఇవాళ 9వ తారీఖు కాదు, 9వ తారీఖు 9. ఓకే 9-10. ఓకే. అంటే ఏంటంటే 100 ఏదో ఎపిసోడ్స్ అయ్యాయో ఏదో విజయవాడ సెంటర్వి. సో వాళ్ళ సెంటరీగా అది చేస్తాను. అప్పుడు నేను సజెస్ట్ చేశాను కృష్ణమూర్తి కృష్ణ గారని. ఆ తర్వాత ఆయన ఒక 100 years పర్సన్, కో పైలట్ గా పనిచేసిన ఆయన కూడా కృష్ణమూర్తి గారిని చెప్తారు అని అన్నారు. అంటే ఆయనకి ఎందుకో పి కృష్ణ గారు ట్రై చేశారు, చేస్తే కొంచెం కష్టమైంది కానీ యాక్సెప్ట్ చేశారు. అందుకని పి కృష్ణ గారి లెక్చర్ ఉంటుంది ఆ 9th 6:30. అలాగే. అంటే వీళ్ళు కోరుండేలా ఇచ్చారు, ఎందుకంటే అప్పుడప్పుడు వీళ్ళు చెప్పారు, మీరు కూడా అప్పుడప్పుడు వీటితోటి కనెక్ట్ చేస్తున్నారు, అందుకని ఆ టాపిక్ మేము అడిగాం అని విషయాన్ని. అంటే వాట్ ఈస్ యూనిక్ కంట్రిబ్యూషన్ టు హ్యుమానిటీ బై కృష్ణమూర్తి. కృష్ణమూర్తి యూనిక్ కంట్రిబ్యూషన్ టు హ్యుమానిటీ. ఎందుకంటే అంటే నేనేమంటున్నానంటే మనం కూడా అంతర్ముఖం అవడం అన్నదానికి అసలు ప్రయత్నించాలి, అది ఎప్పుడు అవ్వట్లేదు. బహిర్గతంగానే మనసు ఉండడానికి అలవాటు అయిపోయింది. సరే కొంచెం చదువుదాం ఎంతైనా ఇవాళ. అంటే సిగ్నల్ వస్తుంది కదా, అయితే ఏమాత్రం సిగ్నల్ రాలేదు. ఓకే. ద అవేకెనింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ పార్ట్ 7 చాప్టర్ 1 ఫస్ట్ పబ్లిక్ టాక్ Sanin 18th July 1971. Topic is what is your overriding interest? ఓవర్ రైడింగ్ అంటే ఎక్కువ ప్రముఖంగా ఉన్నటువంటి అన్నిటి మీద ఇక్కడ టాపిక్ అర్థం ఏంటంటే మీకున్న ఇంట్రెస్ట్ అన్నింటిలోకి చాలా ప్రాముఖ్యంగా ఉన్న ఇంట్రెస్ట్ ఉంది, అది ప్రశ్న టాపిక్. What is your primary interest? Your deep abiding intention.
I ఏమో think one should ప్రాథమికమైన ఒకసారి Hmm. ఆపు. ప్రాథమికమైన ఇంట్రెస్ట్ ఎందులో ఉంది? నీకు లోతుగా అబాయిడింగ్ అంటే నీలో ఎప్పటి నుంచో ఉన్న ఇంటెన్షన్ ఏంటి? ఇంటెన్షన్ అంటే ఉద్దేశం ఏంటి? I think one should discover that for oneself. అది ఆయన ఏమంటున్నారంటే ఎవరికి వారికి తెలియాలి. నేను ఎప్పుడు ఒరిస్సాలో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ కిచెన్ లోకి వెళ్ళి నాకు ఏమి తినాలనుందా అని క్వశ్చన్ చేస్తున్నదాన్ని. ఏమీ లేదు వదిలిస్తాను. ఇప్పటికీ అంతే ఉంది ఏముంది అని. అలాగే తినాలన్న విషయం ఎలాగో ఇంటర్నల్ గా నాకు ఎలా అనిపిస్తోంది. నేను ఒకప్పుడు నేనే అనుకున్నాను నేను మారని, ఎవరు చెప్తే నేను మారుతాను, ఎవరు చెప్పినా నాకు విశ్వాసం ఉండట్లేదు. చాలా చిన్నప్పుడు నాకు వచ్చింది. ఇంకెవరు పుస్తకాలు చెప్పినా వినిపించలేదు. మరి ఎలాగైతే నేను మారుతాను అని నాలో నాకే వచ్చింది ఒకసారి. అంటే అది రావాలి అందరికి. ఎలాగైతే నేను మారుతాను అని ప్రశ్నించుకోండి. సడన్ గా ఒకసారి భగవంతుడు కనిపిస్తే మనం ఫ్రెండ్ అయిపోతాం. లేకపోతే కొత్తవాడు ఎవరైనా కనిపిస్తే ఎవడో కొత్తవాడు దూరిపోయాడని చెప్పి మనం భయాందోళనకి వెళ్ళిపోతాం. ఎలా అయితే నేను మారుతాను, ఎవరైనా చెప్తే క్యాన్సిల్ చేస్తాం, పుస్తకాల్లో చదివితే క్యాన్సిల్ చేస్తాం. అయితే నేను ఎలా మారుతానని ఎవరికి వారికి రావాలండి. ఓకే, You must find that out and relate it to all the ఒకసారి ఎవరికి వారే డిస్కవర్ చేయాలి. డిస్కవర్ అంటే ఏంటి? కనిపెట్టాలి. నాకేంటి అన్నిటికంటే నాకు ఇంట్రెస్ట్ ఏంటి, ఎలా అయితే నాకు అన్నిటికంటే ఇష్టం ఏమిటని క్వశ్చన్ చేసుకుంటాం తినడానికి. సో నాకేమో ఏంటంటే ఇది కోవా ఇష్టం, లేకపోతే అలా ఉంటారు రసగుల్లా ఇష్టం, లేకపోతే నాకు సమోసా ఇష్టం, ఇవో అలాంటి ఆన్సర్లు వస్తున్నాయి. అలాగే అసలు నాకు ఇంట్రెస్ట్ దేని మీద ఉంది, అసలు దేని మీద ఉందా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఉందా లేదా అది కూడా అవసరమే. ఉదాసీనంగా జీవిస్తున్నానా? మనకు అలా ఉదాసీనంగా జీవించడం అంటే చాలా గొప్ప అనుకుంటాం కదా. అదే యూ మస్ట్ ఫైండ్ దట్ అవుట్ అండ్ రిలేట్ ఇట్ టు ఆల్ ది యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లైఫ్. అది తెలిసి మీ నిత్య జీవితం ఉన్న యాక్టివిటీస్ కి దాన్ని రిలేట్ చేయండి, అంటే కలపండి. One may be deeply concerned with the world as it is, with the violence, the appalling chaos, the political divisions, and the corruption, which is death not only outwardly but also inwardly. సాధారణంగా చాలా మందికి ఏంటంటే ప్రపంచం మీద గొప్ప ఇంట్రెస్ట్. అంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో ఏంటో, అక్కడ ఏ రకమైన హింసాత్మక ప్రవృత్తులు జరుగుతున్నాయి, అలాగే ఎక్కడెక్కడ క్యావోస్ ఆందోళనలు గడబిడలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే రాజకీయ విభజనలు, తర్వాత కరప్షన్ అంటే ప్రదూషణలు, అంటే అందులో డెప్త్ కూడా ఉంది. నాట్ ఓన్లీ అవుట్ వర్డ్లీ, అవుట్ ఇన్సైడ్ అంటే ఇన్వార్డ్లీ. అది మనం చూసుకోవాల్సింది ఏంటంటే గబుక్కుని జవాబు చెప్పేస్తాం, ఇది ఇష్టం అది ఇష్టం కాదు. నాకు ఇన్వార్డ్ గా ఆంతరంగికంగా నాకు ఏమైనా ఇష్టం దేని మీద ఉందా, నా పేరు ప్రతిష్టలు సంపాదించాలి అది ఒక్కటేనా, ఇంకేమైనా ఉందా, అది మనం చూడాలి. In discovering one's deep interest for oneself, one will be able to find out one's relationship with another according to that interest. అది దీన్ని మనం డిస్కవర్ చేయడంలో మన మీద మనకున్న ఇంట్రెస్ట్, మనం డీప్ ఇంట్రెస్ట్ ఫర్ వన్ సెల్ఫ్ అంటే మనం అంటేనే మనకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. వన్ విల్ బి ఏబుల్ టు ఫైండ్ అవుట్ వన్స్ రిలేషన్షిప్ విత్ అనదర్. అంటే మనం ఇతరులతో మనం ఏ విధంగా ఉంటున్నాం. అంటే ఇప్పుడు ఈ సొసైటీలో సామాన్యంగా లోపల మనకి ప్రేమ లేకపోయినా ప్రేమగా ఉన్నట్టుగా కబుర్లు ఆడడం, ప్రేమగా ఉన్నట్టుగా నటించడం, ఇవి మనకి మేనర్స్ అన్న భావనలో అర్థం చేసుకుంటున్నాం. ఇలా ఇదేనా మనం చేస్తున్నది? నాకు ఇంకెవరి మీదైనా ఇంట్రెస్ట్ ఉందా? నా నైబర్స్ అంటే నాకు ఇంట్రెస్ట్, వాళ్ళని పలకరించాలి కదా. ఎందుకు పలకరించాలి? రేపు పొద్దున్న వాళ్ళు ఉపయోగపడతారని. అలాంటివి ఏమీ లేకుండా అది మనం చూసుకోవాలండి, అలా లోపల నుంచి చూసుకోవాలి. ఇన్ డిస్కవరింగ్ వన్స్ డీప్ ఇంట్రెస్ట్ ఫర్ వన్ సెల్ఫ్, వన్ విల్ బి ఏబుల్ టు ఫైండ్ అవుట్ వన్స్ రిలేషన్షిప్ విత్ ఎనదర్. ఇతరులతో ఉన్న నాకు సంబంధ బాంధవ్యాలను చూడాలి. అకార్డింగ్ టు దాట్ ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ ప్రకారం నాకు ఇతరులతో సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి.
if that interest is vague, superficial, depending on surroundings and the wind that blows in any direction, then our activities, both outwardly and inwardly, will be rather casual, without any significance. జనరల్ గా మనకు జరుగుతుంది నేను చెప్పినట్టుగానే. అంటే ఒకవేళ మన ఇంట్రెస్ట్ కానీ మనకే తెలియదు క్లియర్ గా, పైనే ఉంది, మన పరిసరాల మీద ఆధారపడి ఉంది. అప్పుడు ఏం చేస్తున్నాం, గాలి వీచినట్టు ఇంట్రెస్ట్లు కూడా మారిపోతూ ఉంటాయి, ఒక డైరెక్షన్ లో ఇంకో డైరెక్షన్ లో. అలాగే ఇంట్రెస్ట్ బట్టి మన యాక్టివిటీస్ మారిపోతాయి, లోపల బయట కూడా. అప్పుడు ఏంటంటే క్యాజువల్ గా ఒక గుర్తింపు లేకుండా ఉంటుంది మనకున్న ఉత్సాహం. మనం ఎక్కువ మంది అలాగే జీవిస్తున్నాం, మనకి దేనిపైన ఏమి ఉండదు. ఏదో ఆ టైంకి వచ్చిన పరిసరాలను బట్టి ఓ ఇంట్రెస్ట్ పెట్టుకుంటాం, పరిస్థితులను బట్టి, ఇంకా అంతే. అంటే అలాంటి క్యాలెస్ గా జీవించడానికి అలవాటు అయిపోయింది. దాన్ని ఏమిటంటే అనాసక్తి అన్ను, క్యాలెస్. పట్టించుకో, ఏది ఎవరికి ఏం చెప్పినా పట్టించుకో, నాకు ఇంట్రెస్ట్ దేని మీద లేదు అంటారు. అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టుగా మనకి అలవాటు అయిపోయింది. డ్యూరింగ్ దీస్ టాక్స్ అండ్ డిస్కషన్స్, ఈ టాక్స్ లో, ఈ చర్చల్లో, కుడ్ యూ ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ యువర్ మేజర్ ఇంట్రెస్ట్? మీకు అర్థమవుతుందా మీ మేజర్, మీకు ఏది వినబడుతుందా అందరికి? నాకు వినిపిస్తుందా? కుడ్ యూ ఫైండ్ అవుట్, మీకు అర్థమైంది, మీరు తెలుసుకోండి ఈ చర్చల్లో. కుడ్ యూ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ యువర్ మేజర్ ఇంట్రెస్ట్? మీకు దేంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది? వెదర్ యు ఆర్ రియల్లీ కన్సర్న్డ్ విత్, ఇది నిజంగా దాంతో సంబంధం ఉందా? విత్ ద వరల్డ్ అండ్ యువర్ ప్లేస్ ఇన్ ద వరల్డ్, విత్ యువర్ రిలేషన్షిప్. మీకేమో ఈ ప్రపంచంలో మీకున్న స్థానం, మీకున్న సంబంధ బాంధవ్యాలు, రిలేషన్షిప్ టు అండ్ యువర్ రిలేషన్షిప్ టు అనదర్ హ్యూమన్ బీయింగ్, ఇతర మనిషితో, ఇతర మానవుడితో మీకున్న సంబంధాలు, యువర్ రిలేషన్షిప్ పొలిటికల్లీ, రాజకీయంగా మీకున్న సంబంధాలు, ఎకనామికల్లీ, ఆర్థికంగా మీకున్నవి, సోషియల్లీ అంటే సాంఘికంగా ఉన్న సంబంధ బాంధవ్యాలు, అండ్ రిలీజియస్లీ మతపరంగా ఉన్న సంబంధ బాంధవ్యాలు, ఇవన్నీ మీరు చూసారా? వెదర్ యు ఆర్ రియల్లీ కన్సర్న్డ్ విత్ ద వరల్డ్ అండ్ యువర్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అని, మీరు నిజంగా ప్రపంచంలో మీ స్థలం అన్న దాన్ని చూసుకుంటున్నారా? మీకున్న సంబంధ బాంధవ్యాలు ఇతర మానవులతో, రాజకీయాలతో, ఆర్థికమైన స్థితితో, సాంఘికంగాను మతపరంగాను మీకున్న సంబంధ బాంధవ్యాలను మీరు చూస్తున్నారా? వసంతలకు వచ్చినా లేదా? వచ్చాను వింటున్నాను. నేను అప్పుడే వచ్చాను, కానీ నువ్వు మొదలు పెట్టాను. ఓకే. వాట్ ఈజ్ యువర్ డీప్ మేజర్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్? మీకున్న లోతైన పెద్ద ఇంట్రెస్ట్ ఏమిటి జీవితంలో? ఈజ్ ఇట్ అక్వైరింగ్ మనీ, ప్రెస్టీజ్, సెక్యూరిటీ? ప్లీజ్ లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ. ఆ ఇంట్రెస్ట్ మీరేమో డబ్బు సంపాదించడం మీద, లేకపోతే మీరు ఒక ప్రెస్టీజ్ అంటే గౌరవాన్ని సంపాదించడమా, లేకపోతే భద్రతను సంపాదించడమా మీకు ఇంట్రెస్ట్? జాగ్రత్తగా వినండి అంటున్నారు. ప్లీజ్ లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ. అదే గాని నిజంగా చాలా ప్రాముఖ్యంగా మీకు ఎప్పటి నుంచో ఉన్న ఉత్సాహం ఏంటంటే, మీ ఇంట్రెస్ట్ అంటే మీకున్నది అయితే, దెన్ if that is your real, vital, sustained interest, then you must see the consequences of such an interest. అది అంటే నాకేదో ప్రెస్టీజ్ మీద ఇంట్రెస్ట్ అని వచ్చింది ఆన్సర్ అంటే, అప్పుడు దాని ఫలితాలు మనం చూడాలి. ఆ ఇంట్రెస్ట్ ని అలా నా గౌరవం నాకు ముఖ్యం ఇంకేది కంటే అన్న ఆన్సర్ వచ్చింది. లేకపోతే ఏదో అలా ఆన్సర్ దాన్ని మనం చూడాలి, ఎంతవరకు ఇది ఈ ఇంట్రెస్ట్ వల్ల దీన్ని నేను తీసుకోవడం ఎంతవరకు రైట్ అని మనం దాని ఫలితాలు, ఈ ఇంట్రెస్ట్ వల్ల వచ్చిన నష్టాలు, లాభాలు ఇవన్నీ మనం చూడాలి. కాన్సిక్వెన్సెస్ అంటే ఫలితాలు. Or
is your interest considering the world and your relationship with it, not only to change yourself, but also to change the world about you? లేకపోతే మీ ఉత్సాహం ఈ ప్రపంచంతో ఉన్న సంబంధం నాట్ ఓన్లీ టు చేంజ్ మిమ్మల్ని మీరు మార్చుకోవడమే కాకుండా ప్రపంచంలో బట్ ఆల్సో టు చేంజ్ ద వరల్డ్ అబౌట్ యూ, అంటే మీకోసం ప్రపంచాన్ని మార్చడం, అది కూడా మీకు ఇంట్రెస్టా? Then you must also see the implications of this. ఒకవేళ అదే ఇంట్రెస్ట్ అయితే దానివల్ల ఎన్ని ఫలితాలు వస్తాయో చూడండి. ఎందుకంటే ఎన్ని చికాకులు వస్తాయి, మంచులు చెడ్డలు అన్నీ ఉంటాయి. ఆ ప్రత్యేకమైన ఒక ఇంట్రెస్ట్ రెండు సైడ్లు ఉంటాయి, అది కూడా మనం గమనించాలి. ప్రతి ఇంట్రెస్ట్ గౌరవం కోసం ఉంటే గౌరవం కూడా ఉంటుంది, అది అది మనం చూడాలి. దానికి ఎన్ని రకాలైన హింసాత్మక పనులు చేస్తున్నాం మన గౌరవం కోసం, మన ప్రెస్టీజ్ కోసం. మనం అందరినీ చూస్తున్నాం జీవితంలో, ఆ ప్రెస్టీజ్ కోసం ఎన్ని పనులైనా రెడీ. సో ఇవన్నీ మనం గమనించాలి. ఈ ఉత్సాహాన్ని ఎన్నిటికి దారి తీసుకోవాలి, దానివల్ల ఉన్న ఫలితాలు కాన్సిక్వెన్సెస్ ఏంటి రేపు పొద్దున్న ఇటువంటి ఉత్సాహాన్ని నేను పెట్టుకోవడం వల్ల, అది చూడమంటున్నారు. Or is it that you want to establish a personal relationship with another so completely, so wholly that there is no conflict? లేకపోతే మీరు ఇతరులతో సంపూర్ణమైన సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవాలనుకుంటున్నారా? ఎంత పరిపూర్ణంగా అంటే ఎక్కడ సంఘర్షణ లేనంతలాగా ఇతరులతో సంబంధం ఎవరో ఒకరితో యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ ద పర్సనల్ రిలేషన్ విత్ ఎనదర్, ఎవరో ఒకరితో అంత ఏ సంఘర్షణ లేనంతలాగా పెట్టుకోదలుచుకుంటున్నారా? Perhaps then also you must realize the consequences of this. అప్పుడు కూడా మీరు గ్రహించాలి దాని ఫలితాలు ఎలాంటివి ఉంటాయి. అంటే అలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా దాని కాన్సిక్వెన్సెస్ మనం Perhaps your interest is something more difficult. మీకు ఇంకా కొంచెం కష్టమైనటువంటి ఉత్సాహం ఉండదు. Trying to find out what is the place of thought as the measurable and the immeasurable. అప్పుడు మీకు ఎలాంటి ఉండదు. బహుశా ఈ అంటే మనం మెజరబుల్ ఇమ్మెజరబుల్ అనేది కంపారిజన్ లో వస్తుంది. ఆ ఆలోచన యొక్క ప్రాముఖ్యత, అది మనం యాజ్ ద మెజరబుల్, దాన్ని కొలవగలగాలి, కొలవలేనట్టుగా దాని ప్రాముఖ్యతని మనం చూస్తున్నాం. To discover in which direction our interest lies, we must be willing to dedicate ourselves completely to it. మనం ఏంటంటే మన ఉత్సాహం ఎటువైపు ఉంది, ఎవరు మాట్లాడుతున్నారు, మన ఇంట్రెస్ట్ ఎటువైపు ఉంది అని మనం తెలుసుకోవడానికి మనం దానికి సంపూర్ణంగా మనల్ని సమర్పించుకోవాలి. అంటే అప్పుడే మనకి తెలుస్తుంది, అన్ని సంపూర్ణమైన అటెన్షన్ పెట్టి మనం సమర్పించుకున్నప్పుడే మన ఇంట్రెస్ట్ ఏమిటో మనకు తెలుస్తుంది. And not just play with it, casually accepting or rejecting it according to circumstances, according to environmental influences and our own likes and dislikes. అది తెలిసిన తర్వాత దాంతో ఆడుకోవడం కాదు, క్యాజువల్ గా ఏదో అవునులే ఇదే నా ఇంట్రెస్ట్ అని మళ్ళీ రిజెక్ట్ చేస్తున్నాం. ఒకసారి ఇదే ఇంట్రెస్ట్ అన్నాం, ఒకసారి కాదన్నాం. అకార్డింగ్ టు సర్కమ్స్టెన్సెస్, పరిస్థితులను బట్టి ఇది నా ఇంట్రెస్ట్ అంటారు. అకార్డింగ్ టు ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్సెస్, అలాగే వాతావరణం యొక్క ప్రభావితాలను బట్టి కూడా మన ఇన్ఫ్లుయెన్సెస్ అవి మన మీద చూపే ప్రభావాలను బట్టి కూడా మన ఇంట్రెస్ట్ మారిపోతాయి. అండ్ అవర్ ఓన్ లైక్స్ అండ్ డిస్లైక్స్, మన ఇష్టాయిష్టాలను బట్టి కూడా మార్చేస్తూ ఉంటాం. అలా కాదు, పై నుంచి కాదు, మనం మౌలికంగా అసలు ఏమైనా ఉందా అని మనం చూసుకోమంటున్నారు. ఈ పాసేజ్ తో ఆపేద్దాం. Okay. If we are prepared to go into this completely, then we can establish a relationship between ourselves? ? ఒకవేళ మనమేమో ఇలాంటి దాంట్లో సంపూర్ణంగా
ఇఫ్ యూఆర్ ప్రిపేర్డ్ టు గో కంప్లీట్లీ, అప్పుడు మాత్రమే మనం ఒక రకమైన సంబంధ బాంధవ్యాన్ని మనకి మన రిలేషన్షిప్ విత్ వరల్డ్, అంటే మనకి దేంతో ఇంట్రెస్ట్ ఉందో దాంతో పెట్టుకుంటాం. with relationship with the world, with our neighbor, and with our intimate friend. అంటే ముందు మనం తీసుకున్న తర్వాత మాత్రమే అప్పుడు మనం ఒక సంబంధ బాంధవ్యాన్ని ప్రపంచంతోటో, మన పక్క వాళ్ళతోటో, లేకపోతే మనకి బాగా దగ్గరున్న స్నేహితులతో పెట్టుకుంటాం. ఇక్కడికి ఆపుదాం ఇవాళ, ఎందుకంటే మనం సామాన్యంగా 8:10 ఎంత అయింది నాకు టైం? 8:10. ఆపుదామా? రేపు కంటిన్యూ చేద్దాం. ఆపుదాం. ఇక్కడ క్వశ్చన్ అదే నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు అతను ఓవర్ రైడింగ్ ఇంట్రెస్ట్ అంటున్నారు కదా, రకరకాల ఇంట్రెస్ట్లు చెప్పారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇదేనా ఏంటి? ఎస్టాబ్లిషింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ వరల్డ్. నువ్వేమో క్వశ్చన్ అడిగి మల్టిపుల్ చాయిస్ ఇస్తావు, దాంతో ఎందుకంటే నీకు చెప్పే అవకాశం ఉండదు. క్వశ్చన్ అడగగానే చెప్పాలనిపిస్తుంది కదా, దెన్ యూ విల్ గో ఆన్ టెలింగ్ వేర్ డు యు లిసన్. ఆ చాయిస్ ఎందుకు ఇవ్వడం? యు ఆస్క్ ది క్వశ్చన్, అర్థమైందా? ఓకే, అర్థమైంది. ఒక్క టూకీగా అడుగుతాను. ఇన్ని ఇంట్రెస్ట్లు చెప్పారు కదా, ఏది ఇంపార్టెంట్ అంటున్నారు? అతనేం చెప్పట్లేదు, మనకి కొంచెం అంటే ఆలోచించడానికి కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఎందుకంటే మనం అలా అడగగానే ఆయన ఏ ఉద్దేశంతో అడుగుతున్నారో అలా ఆలోచిస్తాం కనుక, మీకు ఇంట్రెస్ట్ ఇందులో ఉందా అలా అడిగారు తప్ప తెలియదు. ఇంట్రెస్ట్ తెలియదు, ఇంట్రెస్ట్ ఏంటో మీరు తెలుసుకోండి అని చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఆయన ఎలా చెప్తారు? ఆయన చూపిస్తున్నారు, మీకు ఇందులో ఇంట్రెస్టా మీరు చూసుకోండి, మీరు డీప్ గా చూసుకోండి అని చెప్తున్నారు. వాళ్ళతో మారిపోయిందా ఇంట్రెస్ట్? పరిస్థితులను బట్టి, పరిసరాలను బట్టి, ఎన్విరాన్మెంట్ బట్టి మీ ఇంట్రెస్ట్ మారుతున్నాయా అని దాన్ని చూసుకోమంటున్నారు. షాలోగా ఉందా, సర్ఫేస్ లెవెల్లో ఉందా, డీప్ గా ఉందా, ఇంకా దాని రిపర్కషన్స్ ఉంది, అవన్నీ కూడా ఎలాంటి పరిస్థితులు వస్తాయి, అటువంటి కాన్సిక్వెన్సెస్ అవి కూడా చూసుకోమంటున్నారు. చెక్ చేసుకోవాలి, మన ఇంట్రెస్ట్ ఇందులో ఉంది కదా అని చెప్పి అందులో ఉంటే ఎన్నో రకాల చికాకులు వస్తుంటాయి కొన్ని ఇంట్రెస్ట్ వల్ల. అది మనం అబ్జర్వ్ చేయాలి. మనం ఎప్పుడు ప్లస్ చూస్తాం, నెగిటివ్ సైడ్ చూడటం. అది ఆయన చెప్పేది, ఇది మీ ఇంట్రెస్ట్ ఉండాలని చెప్పలేదు, మీ ఇంట్రెస్ట్ ఏమిటో మీరు తెలుసుకోండి అని చెప్తున్నారు. ఈ ఓవర్ రైడింగ్ ఇంట్రెస్ట్ మీరు తెలుసుకోండి అంటే చెప్తున్నారు. ఆ తెలుసుకోండి అన్నలో ఇంట్రెస్ట్ అనగానే మనం ఏమిటేమిటి చెప్తామేమో అని, మీరు ప్రపంచంలోనా, పాలిటిక్స్ లోనా, ప్రపంచంతో లేదా అంటే ఎన్విరాన్మెంటల్ మనీ, గౌరవం, వాటితోట, లేకపోతే నీ ఇంట్రెస్ట్ మారిపోతున్నాయా, కాన్స్టెంట్ గా ఉన్నాయా, ఒక పర్టికులర్ ఇంట్రెస్ట్ అంటే ఏమీ లేదా, ఇటువైపు అటు వెళ్ళిపోతున్నారా అని ఇవన్నీ అడుగుతున్నారు. అందరికీ నమస్కారం. ఆపేద్దాం ఇంకా. సరే, నమస్కారం. నమస్తే అమ్మా.